నమస్కారం. ఈరోజు మనం మానవ అనుభవంలో చాలా ముఖ్యమైన శక్తివంతమైన రెండు అంశాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ప్రార్థన మరియు భాష. అవును, ఇవి పైకి చూస్తే మనల్ని దేనితోనో కలపడానికి ఉపయోగపడే సాధనాల్లా కనిపిస్తాయి. అది బహుశా దేవుడు కావచ్చు, లేదా మన అంతరాత్మ కావచ్చు. కరెక్ట్. అలాగే మన చుట్టూ ఉన్నవాళ్లతో సంబంధాలు పెంచుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, అంటే సానుభూతి, ఒక సామూహిక అవగాహన, ఇలాంటివి నిర్మించుకోవడానికి కూడా. నిజమే, వాటి ఉద్దేశ్యమదే, మనల్ని అనుసంధానించడమే. కాని ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది కదా. అవును, అదేంటంటే ఐక్యత కోసం ఉండాల్సిన ఈ సాధనాలే, అవే కొన్నిసార్లు మన మధ్య విభజనలకు కారణమవుతున్నాయి. ఒక రకమైన వైరుధ్యమిది. అవును, చాలా ఆసక్తికరమైన వైరుధ్యం. సరిగ్గా ఇదే విషయాన్ని కేసరి బాబు అనే రచయిత తన పరిశీలనలో చెప్పారు. మనం కూడా చాలా సంప్రదాయాల్లో, సమాజాల్లో ఈ ధోరణిని చూస్తూనే ఉన్నాం. అవును, గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు మన చర్చకు ఆధారం కూడా కేసరిబాబు గారి పరిశీలన ఆధారంగా రూపొందించిన ఒక విశ్లేషణ. సరే, మన లక్ష్యమేంటంటే ఈ ప్రార్థన, భాష అనే ఉన్నయే, అవి కేవలం బాహ్య రూపాలుగా, అంటే వాటి పాత్ర కంటైనర్లాగా ఎలా ఉంటున్నాయి, వాటి అసలు ఉద్దేశ్యం, అంటే వాటిలోని సారం, ఆ వినయం, అనుసంధానం, అవగాహన, ఆ విషయం, కంటెంట్ ఎలా వెనక్కి వెళ్ళిపోతుంది. అవును, ఈ విషయం ఎందుకు మరుగున పడుతోంది? వీటిని అడ్డుగోడలుగా కాకుండా మళ్లీ వారధులుగా, కనెక్ట్ చేసేవిగా ఎలా మార్చుకోవచ్చు? దీన్ని ఆలోచిద్దాం. తప్పకుండా. అసలు ఈ బాహ్య రూపానికి, ఈ పాత్రకు ఇంత ప్రాధాన్యత ఎందుకొచ్చింది? ఆ విషయం ఎందుకు ముఖ్యం కాకుండా పోతోంది? దీని వెనుక తాత్విక, సామాజిక, బహుశా మానసిక కారణాలు కూడా ఉంటాయేమో. వాటిని కొంచెం లోతుగా చూద్దాం. కేసరిబాబు గమనించినట్లుగా ఆధునిక సమాజాలు ఈ బాహ్య రూపాల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాయా? అంటే ఆచారాలు, భంగిమలు, నిర్దిష్ట పదాలు, లేదా భాషలో అయితే మాండలికాలు, కొన్ని రకాల మాటలు, వీటిమీదేనా? అవును, ఆ దృష్టి ఎక్కువైనప్పుడు వాటి వెనుక ఉన్న అసలు స్ఫూర్తి, ఆ జీవం, ఆ వినయం, ఒకరినొకరు కలుపుకునే గుణం, అది తగ్గిపోతోంది అనిపిస్తోంది. కేసరిబాబు మాటల్లో చెప్పాలంటే ప్రార్థన అనేది వినయాన్ని, అనుసంధానాన్ని పెంచాలి. భాష ఏమో అవగాహనను, సానుభూతిని పెంచాలి. కానీ జరుగుతున్నదే వేరు. ఈ బాహ్య రూపం మీద మోజు ఎక్కువైపోయి అవి హద్దులను సృష్టిస్తున్నాయి. ఖచ్చితంగా. ఇది పాత్ర వర్సెస్ విషయం, కంటైనర్ వర్సెస్ కంటెంట్ అనే సంఘర్షణకు దారితీస్తోంది. ఈ తేడానే మన చర్చకు మూలమనుకోవచ్చు. ఎందుకంటే ఈ సమస్య కొత్తదేం కాదు. చాలామంది మత సంస్కర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఎప్పణ్నుంచో దీన్ని గుర్తిస్తూనే ఉన్నారు. అంటే ఈ బాహ్య రూపానికి, లోపలి సారానికి మధ్య ఉన్న ఘర్షణ, దాని స్వభావమేంటి, దాని పర్యవసానాలేంటి అనేది లోతుగా చూడాలి. అవును. ఉదాహరణకు మనం పాశ్చాత్య తత్వశాస్త్రం వైపు వెళ్తే, ఒకప్పుడు ప్రార్థన లేదా వాస్తవికత అనేవి మనకు ఇవ్వబడినవి అనే ఒక భావన ఉండేది. కాని కాలక్రమేణా, ముఖ్యంగా కాంట్, కిర్కెగాడ్, హైడెగ్గర్ లాంటి వాళ్ల ఆలోచనల తర్వాత, ఇవి మానవుడి ఆత్మాశ్రయత, సబ్జెక్టివిటీ ద్వారా నిర్మించబడినవి, కన్స్ట్రక్టెడ్ అనే భావన పెరిగింది. ఆత్మాశ్రయతే అంటే మన అనుభవమే, మన దృష్టికోణమే సత్యానికి కొలమానమన్నట్లా? కిర్కెగాడ్ చెప్పినట్టు ఆత్మాశ్రయతే సత్యం. ఒక రకంగా అంతే. హైడెగ్గర్ చెప్పిన థ్రోన్నెస్ కూడా, అంటే మనల్ని ఈ అస్తిత్వంలోకి ఎవరో విసిరేసినట్టు, ఇక్కడే మనం అర్థాన్ని వెతుక్కోవాలి అనే భావన, ఇదంతా మన అనుభవాన్నే కేంద్రం చేస్తోంది. అవును. అయితే జార్జ్ ప్యాటిసన్ లాంటివాళ్లు ఈ ఆధునిక స్వయం ప్రతిపత్తి సూత్రాన్ని, అంటే మన జీవితానికి పూర్తిగా మనమే అర్థమిచ్చుకుంటాం అనే భావనను విమర్శిస్తారు. ఆయనేమంటారంటే, ప్రార్థన అనేది మనలో ఉండే ఒక ఆవశ్యక శూన్యతను, మన పరిమితులను మనం అంగీకరించే ఒక అభ్యాసమని. అంటే దేవుణ్ణి మార్చడం, ఫలితాలు సాధించడం, లేదా గొప్పగా ఆచారాలు చేయడం, ఇవి కాదన్నమాట ప్రార్థన అంటే. కాదని పాటిసన్ వాదన. ఆయన దృష్టిలో ప్రార్థన అంటే మనం ఆధారపడి ఉన్నామని గుర్తించడం, కృతజ్ఞత చూపించడం, పూర్తిగా నిష్కపటంగా ఉండటానికి మేల్కొనడం. ఇక్కడ ప్రాధాన్యత అంతా విషయానికే, ఆ బాహ్య రూపాలన్నిటినీ దాటి ఉన్న నిశ్శబ్దమైన వాస్తవికతను గుర్తించడానికే. అంటే ఇది ఏదో పొందడం గురించి కాదు, ఏదో అవ్వడం గురించి,
మరింత వినయంగా, మరింత నిష్కాపట్యంగా మారడం గురించా? ఖచ్చితంగా. మీరు సరిగ్గా చెప్పారు. ఇది కేవలం పశ్చిమ దేశాల ఆలోచనే కాదు. మన తూర్పు దేశాల సంప్రదాయాలు కూడా హిందూ, బౌద్ధ, సూఫీ ఇవన్నీ కూడా ఈ బాహ్య రూపాల పరిమితిని గుర్తించాయి. అవును కదా? అవును. వినయం గురించి, అన్నిట్లోనూ ఉండే సార్వత్రిక సారం గురించి, కేవలం బాహ్య ఆచారాలకే కట్టుబడిపోతే వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరించాయి. స్వామి వివేకానంద ఏమన్నారంటే, నిజమైన ఆధ్యాత్మికతను శతాబ్దాల నాటి భాషాపోర్ల క్రింద నుండి బయటకు తీసుకురావాలి అన్నారు. అలాగే ఉపనిషత్తులు చెప్పిన ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాయిన్బోధత అంటే లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరే వరకు ఆగకండి అని చెప్పడం కూడా ఆ పైపైన కనిపించే ఆచారాల జాకెట్ను దాటి అసలైన సారాన్ని వెతకమని చెప్పడమే కదా. నిజమే. మరి సూఫీ సంప్రదాయాల్లో కూడా ఇలాంటి లోతైన భావనలు కనిపిస్తాయంటారు? తప్పకుండా. సూఫీ మార్గంలో ఇబ్న్ అరాబీ లాంటి వాళ్లు మనం వాస్తవమంటే దైవంపై ఎంతగా ఆధారపడి ఉన్నామో గ్రహించాలని నొక్కి చెప్పారు. ఇక రబియా అల్ బస్రీ అనే సూఫీ సాధ్వి ప్రార్థన చాలా ప్రసిద్ధం. ఏంటది? ఆమెంటారు, దేవా, నేను నరకాగ్ని భయంతో నిన్ను ఆరాధిస్తే నన్ను నరకంలో కాల్చు, స్వర్గసుఖాల ఆశతో నిన్ను ఆరాధిస్తే నాకు స్వర్గాన్ని నిరాకరించు, కాని నీకోసమే నిన్ను ఆరాధిస్తే నీ అనంత సౌందర్యాన్ని నాకు దూరం చెయ్యకు. అద్భుతం. అంటే భయం, ఆశ అనే పాత్రలను దాటి కేవలం దైవ సంబంధం అనే విషయం వైపు వెళ్లే తపన ఇది. సరిగ్గా అదే. ష్లీర్మాకర్ అనే మరో తత్వవేత్త చెప్పినట్లు ప్రార్థన దేవుడిని మార్చదు, ప్రార్థించే వ్యక్తినే మారుస్తుంది. ఇది బయటి పరిస్థితులను మార్చడం కాదు, మనల్ని సంపూర్ణ ఆధారపడటం అనే భావనకు, అనంతం ముందు మన అల్పత్వాన్ని గుర్తించే వినయానికి తెరుస్తుంది. ఫెర్నాండో పెస్సోవా కవితాత్మకంగా అన్నారు, ప్రార్థించడమంటే తనను తాను వదిలేయడం. మెహర్ బాబా కూడా ఆదర్శ ప్రార్థన బేరసారాల స్ఫూర్తి కాదు, స్వీయ మరచిపోయే ప్రశంస అన్నారు. ఇవన్నీ ఆ విషయం యొక్క ప్రాముఖ్యతనే చూపిస్తున్నాయి. అవును. సరే, ఈ తాత్విక పునాది నుండి ఇప్పుడు మనం భాష, ప్రార్థన సమాజంలో ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. భాష అంటే కేవలం మాటలేనా? అస్సలు కాదు. భాష అనేది సమాజాలను కలిపి ఉంచే ఒక చాలా శక్తివంతమైన సాధనం. సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినట్లు భాష ద్వారానే మనం సమూహాలుగా ఏర్పడతాం, ఉమ్మడి అర్థాలను నిర్మించుకుంటాం. ఇది మనల్ని కలిపే ఒక సామాజిక బంధం లాంటిది. అయితే అదే భాష అర్థాల విషయంలో ఏకాభిప్రాయం లేనప్పుడు సంఘర్షణకు కూడా కారణమవుతుంది. అంటే మనం మాట్లాడే తీరు, ఉపయోగించే పదాలు కూడా మన సామాజిక సంబంధాలను, బహుశా విభేదాలను కూడా నిర్దేశిస్తాయన్నమాట. గాబ్రియలా మీర్, సిమోన్ స్మాలా లాంటి వాళ్ళు చెప్పిన భాషా సంగ్రహాలు, లాంగ్వేజ్ రెపర్టువార్స్ అంటే మనం వాడే రకరకాల భాషా శైలులు, అవి మనల్ని కొన్ని గ్రూప్స్తో కలుపుతాయి, కొన్ని అవకాశాలు కల్పిస్తాయి. నిజమే. కాని అదే సమయంలో ఎవరు మనవాళ్లు, ఎవరు కానివాళ్లు అనే తేడాలను కూడా అవే సృష్టిస్తాయి. మన భారతదేశం లాంటి చోట భాషా వైవిధ్యం ఎక్కువ కాబట్టి ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుందేమో. అవును. నిమాయ్ సర్కార్ లాంటివాళ్లు చేసిన అధ్యయనాలేం చెప్తున్నాయంటే భాష మన గుర్తింపుకు, మన గర్వానికి చిహ్నం. కాని కొన్ని భాషలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, లేదా కొన్ని భాషా విధానాలు మైనారిటీ భాషలు మాట్లాడేవారిని అట్టడుగుకు నెట్టినప్పుడు అదే భాషా విభజనకు దారితీస్తుంది. ఇది కేవలం పదాల విషయం కాదు, అధికారం, గుర్తింపులకు సంబంధించిన విషయం కూడా. హెర్డర్, వార్ఫ్ లాంటి తత్వవేత్తలు కూడా భాష మన ఆలోచనలే కాదు, మనం ఇతరులతో ఎలా సానుభూతి చెందుతామో, ఎలా కనెక్ట్ అవుతామో కూడా నిర్దేశిస్తుందని అన్నారు కదా. హెర్డర్ చెప్పిన ఎయిన్ ఫ్యూలింగ్ అంటే సానుభూతి, వార్ఫియన్ సాపేక్షత, ఇవి ఏం చెబుతున్నాయి? ఇవి ఏం నొక్కి చెబుతున్నాయంటే వేర్వేరు సంస్కృతుల మధ్య నిజమైన సామరస్యం రావాలంటే మనం వాళ్ల భాషల్లోని సృజనాత్మకతను, వాళ్లు సానుభూతిని వ్యక్తపరిచే విధానాన్ని అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. సానుభూతి అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది భాష ద్వారా, మనం మాట్లాడే విధానం ద్వారా కూడా వ్యక్తమవుతుంది. మనం వాడే వ్యాకరణం కూడా కొన్నిసార్లు మనం ఏవైపు నిలబడుతున్నామో సూచించగలదు. ఇది లోపలివారు, బయటివారు అనే విభజనలను నిర్మించడంలో బాగా ఉపయోగపడుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి భాషలాగే ప్రార్థనకు కూడా సామాజిక పాత్ర ఉంది కదా. ఇది కేవలం వ్యక్తిగత అనుభవం కాదనుకుంటా. అవును. చాలా సంప్రదాయాల్లో ప్రార్థన అనేది ఒక సామూహిక ప్రక్రియ.
పీటర్ వాండర్ వీర్ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినట్లు సామూహిక ప్రార్థనలు, ఆచారాలు ఒక సమూహానికి చెందిన భావనను బలంగా స్థాపిస్తాయి. అయితే అదే సమయంలో ఎవరు ఆ సమూహంలోకి వస్తారు, ఎవరు రారు అనే సరిహద్దులను కూడా అంతే బలంగా నిర్దేశిస్తాయి, పర్యవేక్షిస్తాయి. ఎవరు ప్రార్థించవచ్చు, ఎక్కడ ప్రార్థించవచ్చు, ఏ భాషలో, ఏ రూపంలో ప్రార్థించాలి, ఎవరు ఇతరులుగా పరిగణించబడతారు, ఈ ప్రశ్నలన్నీ ఆ సరిహద్దులను నిర్ణయిస్తాయి. అంటే ప్రార్థన రూపాలు అధికారం కోసం పోటీ పడటానికి లేదా దాన్ని బలపరచడానికి కూడా ఉపయోగపడతాయా? ఉదాహరణకు, మన దేశంలో దళితులను కొన్ని దేవాలయాలలోకి రానివ్వకపోవడం, లేదా రష్యాలో ఆర్థోడాక్స్ చర్చ్ ప్రార్థనలపై నియంత్రణ పెట్టడం, కేరళలో ప్రార్థనా హక్కుల కోసం పోరాటం జరగడం, ఇవన్నీ అలాంటివేనా? ఖచ్చితంగా. కొన్నిసార్లు ప్రార్థన అనేది నిరసనగా, గుర్తింపు కోసం చేసే పోరాటంగా లేదా ప్రతిఘటన సాధనంగా కూడా మారుతుంది. తరచుగా బయటివారికి వ్యతిరేకంగా. అయితే దీనికి రెండో కోణం కూడా ఉందన్నారు మీరు. అవును, ఉన్ని. అడే సామూహిక ప్రార్థన, దాని వెనుక ఉన్న అనుసంధానం అనే విషయంపై దృష్టి పెట్టినప్పుడు అది అద్భుతమైన సామాజిక సంఘీభావనను, స్వస్థతను కలిగిస్తుంది. హవాయిలో జరిగే ల్యాంటర్న్ ఫ్లోటింగ్ కార్యక్రమం కానీ, లేదా వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్ కానీ దీనికి మంచి ఉదాహరణలు. ఇక్కడ ప్రార్థనా పాత్రకు ఉన్న ద్వంద్వ స్వభావం కలిపేదిగా, విడదీసేదిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మనల్ని సహజంగానే గిరిజన తత్వం లేదా సమూహాలకు చెందే భావన అనే అంశానికి తీసుకువస్తుంది. ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదనిపిస్తోంది. నిజమే. మానవులం మనం సహజంగా సమూహాల్లో జీవించే స్వభావం కలవాళ్లం. ఇది మన మనుగడకు, వనరుల పంపకానికి పూర్వకాలం నుంచి వచ్చిన ఒక పరిణామ అనుసరణ. తాజ్ఫెల్, టర్నర్ లాంటి వాళ్లు చెప్పిన సామాజిక గుర్తింపు సిద్ధాంతం ప్రకారం మనం మన సమూహం పట్ల అనుకూలత చూపిస్తాం, బయటి సమూహాల పట్ల పక్షపాతం చూపిస్తాం. ఇది మన ఆలోచనలను, భావోద్వేగాలను బాగా ప్రభావితం చేస్తుంది. దీనికి మన మెదడు నిర్మాణం, మనలోని రసాయనాలు కూడా కారణమా? అవును, దానికి కూడా సంబంధం ఉంది. కొన్ని అభిజ్ఞా పక్షపాతాలు, కాగ్నిటివ్ బయసెస్, ఉదాహరణకు మనం నమ్మిన దాన్నే సమర్థించే ఆధారాలు వెతకడం, కన్ఫర్మేషన్ బయస్, మనలాంటి అభిప్రాయాలే వినిపించే చోట్ల ఉండటం, ఎకో చేంబర్స్. అలాగే భావోద్వేగాలు మన గ్రూపులో ఉంటే వచ్చే సంతృప్తి, బయటివారి పట్ల భయం, కోపం, మన మెదడులోని మిర్రర్ న్యూరాన్లు, ఇవన్నీ కూడా మన సమూహం అనే భావనను బలపరుస్తాయి. ఇంకా చెప్పాలంటే బంధ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్ మన సమూహం పట్ల సానుభూతిని పెంచుతూనే బయటివారి పట్ల పక్షపాతాన్ని కూడా పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చూడండి, కలవడమనేది విడదీయడానికి ఎలా దారి తీయగలదో. దీన్ని మళ్ళీ ప్రార్థన, భాషలకు ముడిపెడితే, అంటే మన మెదడు దాదాపుగా ఈ సాధనాల్లో ఉపయోగించి మనం వేరు, వాళ్లు వేరు అని అనుకోవడానికి ప్రోత్సహిస్తున్నట్ట? ఆ పాత్రలకే మనం ఎక్కువగా అతుక్కుపోతామా? అవును, ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైతే మనం ఈ సంప్రదాయాలను, ఆచారాలను, భాషలను వాటి వెనక ఉన్న ఉమ్మడి సారం లేదా విషయం కోసం ఏర్పడిన పాత్రడుగా కాకుండా అవే అంతిమ సత్యాలుగా, మార్పు లేనివిగా గట్టిగా పట్టుకుంటామో అప్పుడు అవి సులభంగా మినహాయింపునకు, విరోధానికి దారితీస్తాయి. ఆ బాహ్య రూపం, అది డ్రెస్ కోడ్ కావచ్చు, ప్రార్థనా విధానం కావచ్చు, భాష, పండుగ, గ్రంథం ఏదైనా కావచ్చు, అదే గ్రూప్ ఐడెంటిటీకి సింబల్ అయిపోతుంది. అప్పుడు ఆ విషయం అంటే కరుణ, వినయం, అవగాహన వెనక్కి వెళ్ళిపోయి ఎవరు లోపలికి, ఎవరు బయట అనే రూల్స్ ముఖ్యమవుతాయి. అవును, గాడ్సాద్ లాంటివాళ్లు గమనించినట్లు మతపరమైన రూపాలు ఈ మనం వర్సెస్ వారు అనే మానవ సహజ ప్రవృత్తిని వాడుకోవడంలో చాలా ప్రభావవంతంగా పనిచేశాయని అనిపిస్తుంది. మానవాళిని చెందినవారు, మినహాయించబడినవారు అని మళ్లీ మళ్లీ విభజిస్తూ వచ్చాయి. ఫ్రిడ్జాఫ్ షూన్ చెప్పినట్లు ప్రతి మతం యొక్క సంపూర్ణత దాని అంతర్గత పరిమాణంలో ఉంటుంది. దాని బాహ్య పరిమాణం, పాత్ర యొక్క సాపేక్షత ఇతర గొప్ప మతాలతో పోల్చినప్పుడుగాని, వాటిలోని సాధువులను చూసినప్పుడుగాని స్పష్టమవుతుంది. చాలా లోతైన మాట. అవును. అయితే ఈ సమూహాలకు చెందాలనే కోరిక, ఈ గిరిజన తత్వం పూర్తిగా చెడ్డది కాదనుకుంటా. ఇది మనకు సంఘీభావం, సహకారం, కష్టకాలంలో నిలబడే శక్తిని కూడా ఇస్తుంది కదా. మీరు చెప్పింది 100% నిజం. ఇది స్వాభావికంగా ప్రతికూలమైనది కాదు.
మనకు చెందినవారమనే భావన, సామూహిక కార్యాచరణ, సామాజిక ఉద్యమాలు, విపత్తుల సమయంలో ఒకరికొకరు అండగా నిలబడటం వీటన్నిటికీ ఇదే ఆధారం. కానీ ఇది అదుపు తప్పినప్పుడు, హద్దులు దాటినప్పుడు అదే మినహాయింపుకు, వివక్షకు, పక్షపాతానికి, హింసకు, సంకుచిత ఆలోచనలకు దారితీస్తుంది. గుర్తింపు కోసం గీసుకున్న గీతలు గోడలుగా మారవచ్చు. ఐక్యత కోసం ఉద్దేశించిన ఆచారాలు ఇతరులను దూరం పెట్టే పద్ధతులుగా మారిపోవచ్చు. ఈ విషయం కొన్ని నిజజీవిత ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో. విభజనకు దారితీసిన సందర్భాలు, అలాగే అనుసంధానానికి దోహదపడిన సందర్భాలు ఏమైనా చెప్పలేరా? ఉన్నాయి, రెండూ ఉన్నాయి. విభజనకు ఉదాహరణగా మ్యాన్మార్లోని రోహింగ్యా సంక్షోభాన్ని చూడవచ్చు. అక్కడ మబథా అలాంటి బౌద్ధ జాతీయవాద ఉద్యమాలు మత బోధనలను, ప్రార్థనలను ఉపయోగించి ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని విపరీతంగా వ్యాప్తి చేశాయి. అది ద్వేషపూరిత ప్రసంగాలకు, వివక్షాపూరిత విధానాలకు, చివరికి హింసకు దారితీసింది. ప్రసంగాలు, పాఠ్యపుస్తకాలు, ప్రార్థనా ఆచారాల ద్వారా ఈ విభజనను పెంచి పోషించారు. మన దేశంలో కూడా కొన్నిసార్లు అంతర్మత ప్రార్థనలు లేదా మతపరమైన కార్యక్రమాలు సమూహాల మధ్య సరిహద్దులను గీయడానికి, ప్రాదేశిక ఆధిపత్యం కోసం, హక్కుల కోసం రాజకీయ పోటీకి వేదికగా మారిన సందర్భాలున్నాయి. ఇవి చాలా విచారకరమైన ఉదాహరణలు. మరి అనుసంధానానికి, కలపడానికి ఉపయోగపడిన సందర్భాలు? అవి ఉన్నాయి. ఇందాక మనం అనుకున్న హవాయిలోని ల్యాంథన్ ఫ్లోటింగ్ కార్యక్రమం ఉంది కదా, అది ఒక అద్భుతమైన ఉదాహరణ. అది నిజానికి బౌద్ధ సంప్రదాయం నుంచి వచ్చింది. కాని ఇప్పుడు అది ఒక అంతర్ ఆచార స్మారక కార్యక్రమంగా మారింది. అంటే వివిధ విశ్వాసాలకు చెందినవాడు, ఏ విశ్వాసం లేనివారు కూడా కలిసి వచ్చి తమ ప్రియమైన వారిని స్మరించుకోవడానికి, భవిష్యత్తుపై ఆశను పంచుకోవడానికి, అందరూ కలిసి చేసే ఒక సామూహిక చర్య ద్వారా అనుసంధానమవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ సిద్ధాంతాల ఖచ్చితత్వం కంటే ఉమ్మడి మానవ అనుభవం, భావోద్వేగం అనే విషయంపై దృష్టి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్ కూడా ఇలాంటిదేనా? అవును, అది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను, సంఘాలను శాంతి కోసం ప్రార్థించడానికి, సంభాషణల్లో పాల్గొనడానికి, కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి పిలుపునిస్తుంది. అలాగే ఈ మధ్య మనం చూస్తున్న కమ్యూనిటీ ప్రేయర్ వాక్స్, ఆన్లైన్ ప్రార్థన సమూహాలు, కోవిడ్ సమయంలో వివిధ మత సమూహాలు కలిసి చేసిన సేవా ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా వర్గీకరణ సరిహద్దులను దాటి కొత్త రకాన సామూహిక అనుసంధానానికి, ఆ విషయంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే ఈ ఉదాహరణలన్నీ ఏం చూపిస్తున్నాయంటే, ప్రార్థన, భాష అనేవి ఎంత శక్తివంతమైన సాధనాలో, వాటి ఫలితం మనం దృష్టి పాత్రపై పెడుతున్నామా లేక విషయంపై పెడుతున్నామా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. ఇక్కడే బహుశా వినయం యొక్క పాత్ర చాలా చాలా కీలకమవుతుందేమో. అవును, ఎందుకంటే దాదాపు అన్ని ప్రధాన విశ్వాసాలు కూడా దైవం ముందు లేదా అనంతమైన వాస్తవికత ముందు వినయంగా ఉండాలని గట్టిగా చెబుతాయి. మీరు సరిగ్గా పట్టుకున్నారు. వినయమనేది విశ్వవ్యాప్తంగా కనిపించే ఒక అనివార్యమైన వైఖరి. క్రైస్తవంలో బైబిల్ చెప్తుంది, నా ప్రజలు తమను తాము తగ్గించుకుని ప్రార్థిస్తే నేను స్వర్గం నుండి వింటాను అని. యేసు చెప్పిన పన్ను వసూలు చేసేవాడు, పరిసేయుడు ఉపమానంలో కూడా వినయస్థుడే నీతిమంతుడిగా ఎంచబడ్డాడని ఉంది. ఇస్లాంలో ఎలా? ఇస్లాంలో ఖుష్షు అంటే వినయం, భక్తితో కూడిన ఏకాగ్రత. ఇది ప్రార్థనా ఫలితానికి మూలంగా భావిస్తారు. ఖురాన్ వినయంతో చేసే ప్రార్థనలను ప్రశంసిస్తుంది, అహంకారం నిజమైన భక్తికి అడ్డు అని పదే పదే హెచ్చరిస్తుంది. మరి మన హిందూ, బౌద్ధ సంప్రదాయాల్లో? అక్కడ కూడా అంతే. అనంతమైన వాస్తవికత ముందు వినయం చాలా అవసరమని చెబుతాయి. వేదాల్లోని శివసంకల్ప సూక్తం మంచి ఆలోచనలు, సదుద్దేశ్యాలను కోరుకుంటుంది, కేవలం ఆచారాలను పర్ఫెక్ట్గా చెయ్యమని కాదు. మీరాబాయి లాంటి భక్తి కవులు, శ్రీరామకృష్ణ పరమహంస లాంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా శాస్త్రపాండిత్యం, ఆచారాల కంటే వ్యక్తిగత అనుసంధానానికి, వినయానికి మొదటి స్థానమిచ్చారు. యూదు సంప్రదాయంలో కూడా ఇలాంటిదేదో ఉందన్నారు? అవును, కవనా అనే భావన ఉంది. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఉద్దేశ్యపూర్వకమైన వినయం, ఏకాగ్రతతో ఉండటం. ఇది కేవలం సరైన పదాలు పలకడం లేదా నిర్దిష్టమైన పనులు చేయడం కంటే ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అంటే ఈ వినయమనే విషయం లోపిస్తే ప్రార్థన కేవలం ఒక పాత్రగా మిగిలిపోయి అది ఆధ్యాత్మిక గర్వానికి, కపటత్వానికి, చివరికి విభజనకు దారితీస్తుందన్నమాట. సరిగ్గా అదే.
కపటవాదుల వలె ఇతరులు చూడాలని ప్రార్థించవద్దు అనే హెచ్చరిక చాలా సంప్రదాయాల్లో కనిపిస్తోంది. కేసరిబాబు చెప్పినట్లు వినయం మాత్రమే ఈ పాత్ర, విషయం మధ్య సమతుల్యతను తీసుకురాగలదు. బయటికి కనిపించే ఆచరణ కంటే అంతర్గత స్వభావానికి ప్రాధాన్యతను ఇవ్వగలదు. అవును, వినయంతో ఉన్నవారే బహుశా కలవడానికి సిద్ధంగా ఉంటారు, ఈ బాహ్య సరిహద్దులను దాటగలరు. నిజమే. మరి ఈ వినయాన్ని, ఈ సమగ్ర దృక్పథాన్ని ముఖ్యంగా మన విద్యావ్యవస్థలో ఎలా పెంపొందించాలి? ఎందుకంటే అన్ని మతాలను, సంప్రదాయాలను గౌరవించేలా విద్యను అందించే ప్రయత్నంలో కొన్నిసార్లు సమగ్రత యొక్క వైరుధ్యం అనే సమస్య వస్తుందంటారు కదా? అవును, అదొక సవాలే. అంటే అందర్నీ కలుపుకోపోవాలని ప్రయత్నిస్తే తమ విశ్వాసమే ప్రత్యేకమైనది, ఏకైక సత్యమని నమ్మేవారిని నొప్పించే ప్రమాదముందని. అవును, అది నిజమైన సవాలే. ఉదాహరణకు బ్రిటన్లో క్రిస్మస్ సమయంలో ఇతర మతాల పండుగలను కూడా కలుపుతూ వింటర్వెల్ అని నిర్వహించడానికి ప్రయత్నించినప్పుడు అది తమ ప్రత్యేకతను తగ్గిస్తుందని కొందరు వ్యతిరేకించారు. ఇది చాలా సున్నితమైన విషయం. మరి దీనికి పరిష్కారంగా ఎలాంటి బోధనా పద్ధతులు ఉపయోగపడతాయి? ఎలా నేర్పించాలి? కొన్ని వ్యూహాలున్నాయి. ఒకటి, మనకున్న ముందస్తు అభిప్రాయాలను పక్కన పెట్టి ఇతరుల సంప్రదాయాలను వాళ్ల దృష్టికోణం నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే పద్ధతులు అవలంబించాలి. అలాగే వాళ్ల సంప్రదాయాలను వాళ్ల మాటల్లోనే తెలుసుకోవాలి. ఇంకా వ్యక్తిగత అనుభవాలను, కథలను పంచుకునే అవకాశాలు కల్పించాలి. విద్యార్థులను గౌరవం, వైవిధ్యం, ఇతరుల బలహీనతల పట్ల సున్నితత్వం ఇలాంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి. పాఠ్య ప్రణాళికలను కేవలం ఒక విశ్వాసాన్ని బోధించే పద్ధతి నుంచి విమర్శనాత్మకంగా పరిశీలించే, పరస్పర గౌరవాన్ని పెంపొందించే దిశగా మార్చాలి. దీనికి సంబంధించి ఏమైనా అంతర్జాతీయ మార్గదర్శకాల్లాంటివున్నాయా? ఉన్నాయి. ఉదాహరణకు #FaithForRights టూల్కిట్, టొలిడో మార్గదర్శక సూత్రాలు వంటివి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తాయి. వాటి సారాంశమేమిటంటే, బోధనా సామాగ్రిని విమర్శనాత్మకంగా చూడాలి, అది హింసనుగాని మినహాయింపునుగాని సమర్థించకూడదు. పాఠ్యప్రణాళికల్లో బహుళత్వం, వైవిధ్యం ఉండాలి. విద్వేషపూరిత ప్రసంగాలను ఎదుర్కోవడానికి మతాల తులనాత్మక చరిత్రను బోధించాలి. సరే. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, పాఠశాలల్లో అధికారికంగా నేర్పే విద్యకు, ఇళ్లల్లో లేదా సమాజంలో అనధికారికంగా నేర్చుకునే విద్యకు మధ్య ఉన్న తేడాలను గుర్తించి రెండింటిలోనూ ఆరోగ్యకరమైన దృక్పథాన్ని పెంపొందించే బాధ్యత ప్రభుత్వాలు, మతపెద్దలు ఇద్దరిపైన ఉంటుంది. ఇవి చాలా మంచి సూచనలు. మరి ఆచరణలో అంటే రోజువారీగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నాయకులు ఏం చేయవచ్చు? కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ కొన్ని తీసుకోవచ్చు. ఒకటి, సానుభూతిని చూపడం. మాటల్లో, చేతల్లో సానుభూతిని, అవగాహనను ప్రదర్శించాలి. భాషను, ఇతరుల అనుభవాలను గౌరవించడానికి, అనుసంధానం పెంచడానికి వాడాలి. ప్రార్థనలో వినయాన్ని, చేరికను నొక్కి చెప్పాలి. రెండోది, విషయాలను తెలుసుకోమని, వాటి పాత్ర, విషయం మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించమని ప్రోత్సహించాలి. తమ సంప్రదాయాన్ని కూడా విమర్శనాత్మకంగా చూసుకునే ధైర్యాన్ని ఇవ్వాలి. మూడోది, సురక్షిత స్థలాలను సృష్టించడం. కలిసి భోజనం చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, లేదా ప్రార్థనా నడకల్లాంటి అంతర మత, అంతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఇక్కడ ఆచారాల ఖచ్చితత్వం కంటే ఉమ్మడి మానవ అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నాల్గోది, బాధ్యతాయుత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. అంటే కేవలం వినేవారుగా కాకుండా సంభాషణలో భాగస్వాములుగా, తమ అభిప్రాయాలు చెప్పడానికి, ఇతరులవి వినడానికి, గౌరవప్రదంగా విభేదించడానికి అవకాశం కల్పించాలి. చివరిగా ఐదోది, డిజిటల్ సాధనాలను వాడుకోవడం జాగ్రత్తగా. ప్రార్థన, ధ్యానం యాప్లు లాంటివి అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో మంచి సమూహాలు ఏర్పడవచ్చు. అయితే అదే సమయంలో ఆన్లైన్ ఎకో చాంబర్లు, గిరిజన ధోరణులు పెరిగే ప్రమాదం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అద్భుతం. చాలా స్పష్టంగా చెప్పారు. ముగింపుగా చూస్తే ఈరోజు మన చర్చ అంతా కేసరిబాబు పరిశీలనలను గుర్తుచేసుకుంటూ ప్రార్థన మరియు భాష అనే సాధనాలలోని ఏకీకృత శక్తి విషయానికి, వాటిని విభజనకు వాడే వాస్తవికత, పాత్రకి మధ్య ఉన్న ఆ టెన్షన్ గురించే సాగిందనిపిస్తుంది. అవును. వినయం, సానుభూతి అనేవి ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది. అవును. ఈ శక్తివంతమైన సాధనాలను అడ్డుగోడలుగా కాకుండా వారధులుగా మార్చాలంటే మనం బాహ్య రూపాలైన పాత్రల కంటే వాటి వెనుకున్న అంతర్గత విషయానికి, అంటే వినయం, కరుణ, కృతజ్ఞత,
న్యాయం లాంటి ఉమ్మడి మానవ ఆకాంక్షలకు ఎక్కువ విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ చర్చను ముగించే ముందు వినేవారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దామనిపిస్తోంది. ఈ ఆధునిక డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఈ పాత్ర విషయం డైనమిక్ను ఎలా ప్రభావితం చేస్తోంది? ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుందా, లేక కొత్త అవకాశాలను సృష్టిస్తోందా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న, ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణకు, సోషల్ మీడియా ఆల్గరిథంలు ఆన్లైన్లో మన భాషా పాత్రలను ఎలా రూపొందిస్తున్నాయి? అవి మనల్ని ప్రపంచవ్యాప్తంగా కలుపుతున్నట్లు అనిపిస్తూనే మన మధ్య విభజనలను ఇంకా లోతుగా పాతుకుపోయేలా చేస్తున్నాయా? అవును. మరోవైపు, వ్యక్తిగత వ్యక్తీకరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రపంచంలో మనం భాష ద్వారా లేదా మైండ్ఫుల్నెస్, సామూహిక ధ్యానం లాంటి లౌకిక ప్రార్థన రూపాల ద్వారా ఆ ఉమ్మడి అవగాహన అనే విషయాన్ని సామూహికంగా ఎలా పెంపొందించుకోగలం? వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆలోచనలతో ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.